అందరూ బాగున్నారా? శ్రీ వెంకటేశ్వర భజన ఛానల్ స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఇంకా కార్తీక మాసం 2 వారాలు సోమవారాలు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి. నా ప్రతి వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు. సబ్స్క్రైబర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఎలా ఉన్నాయి కూడా నన్ను ప్రోత్సహించండి. మీ భజన గురి గారు వీరభద్రరావు. నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే భజన గురించి, భజన నేర్పే గురువుల గురించి, నేర్చుకునే శిష్యుల గురించి, భజన సమాజాల గురించి, అది ఆడవనే మగవనే మహిళవని పురుషులవనే వాటి గురించి నేను గురువుగా నా యొక్క అభిప్రాయం చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. మన వెంకటేశ్వర భజన ఛానల్ ద్వారా నేను ఇందులో ఎవరిని కించపరచడం కానీ ఎవరిని అగౌరవపరచడం కాకుండా సమస్యని మీ ముందుకు పెడతా ఉన్నాను. ఎవరు కూడా అన్యదా భావించవద్దు దయచేసి ప్లీజ్. భజన అంటే బా అంటే భగవంతుడు, జ అంటే జపించే, నా అంటే నామం. భగవంతుని జపించే నామమే భజన. చాలామంది వక్తలు సెకండ్ కోర్సు కానీ చాలామంది చెప్తున్నారు భజకుని విలువేంటో గౌరవేంటో. కానీ నేర్చుకున్న శిష్యులు చాలామంది భజన చులకంగా చూస్తున్నారు. గురువు చెప్పింది వినకుండా, గురువుల్ని మాట లెక్క చేయకుండా, గురువు అన్న పదానికి అర్థం తెలియకుండా, భజన అనేది ఒక యజ్ఞం అండి. భజన ఒక యజ్ఞం. ఆ యజ్ఞంలో మనం సముద్రం పోవాలి తప్ప ఆ యజ్ఞాన్ని ఆరిపేలా ఉండకూడదు. ఈ కలియుగంలోని ఈ నామ సంకీర్తన అంటే చాలా అన్నట్లు లాస్ట్ మిగిలేదే. లాస్ట్కి చివరికి మిగిలేది భజన ఒకటే. భగవంతుడు నామస్మరణ చేసేదే భజన. ఇలాంటి భజన మీ గ్రామంలో సుమారు 8,000 మంది ఉండొచ్చు, 12,000 మంది ఉండొచ్చు. అందులో ఆ ఊర్లో 10 సమాజాలు ఉండొచ్చు. 10 సమాజానికి 15 మంది చొప్పున 150 మందికి, మీ 8,000 మందిలో 150 మందికి మీకు ఆ భగవంతుడు సరస్వతి మీకు ఇచ్చింది. దీన్ని ఏం చేయాలి? అసలు ఆ భజన విధి విధానం ఏంటి? భజన ఎలా చేయాలి? భజన కూర్చున్నాక ఎలా కూర్చోవాలి అన్నది ముందు తెలుసుకోవాలి. భజన మొదట గురువుగారు ఏం చెప్తున్నారో అది పూర్తిగా వినాలి. గురువుగారు ఏమి చెప్తున్నారో విని దాన్ని స్పష్టంగా గమనించాలి. అక్షర దోషం లేకుండా భజన పాట పాడాలి. సినీ స్టైల్ అయినా పర్లేదు, కీర్తన అయినా పర్లేదు, జానపదమైన పర్లేదు, ఏదైనా నామమే. మర రామైనట్టు గురువుగారు మర అన్న పదాన్ని వాల్మీకి రామైనట్టు గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. గురువు ఉంటే ఒక ధైర్యం, గురువు ఉంటే ఒక ఆనందం, గురువు ఉంటే చాలా ఉల్లాసం, గురువు ఉంటే ఆ కొన్న సిచ్యువేషన్కే గౌరవంగా ఉంటుంది. గురువు ఏం చెప్తున్నాడో వినాలి, నేర్చుకోవాలి, తెలియకపోతే అడగాలి. కానీ వ్యంగ్యంగా కానీ ఆడేం చెప్తాడులే అన్న విషయాన్ని కానీ పెట్టుకుంటే చాలా తప్పు. అహంకారం అన్న తగ్గించుకోవాలి, అహము తగ్గించుకోవాలి, శాంతంగా ఉండాలి. భగవంతుని మనం ప్రార్థిస్తున్నాం అంటే భక్త రామదాసుకి రాముడు కాపాడలేదు, త్యాగికి రాముడు కాపాడలేదు, మహా భక్తులకి దేవుడు కాపాడలేదు. మనం ఎంత సముద్రంలో రేణువు కూడా కాదు మనం. కానీ మన పూర్వజన్మ సుకృతం వల్ల, మన పెద్దలు చేసిన పుణ్యం వల్ల మనకి జన్మలో భజన చేసుకునే అదృష్టం కలిగింది. దీన్ని మీరు తక్కువ చేసి, నేను నాకంటే విశ్వాసం ఉండొచ్చు కానీ ఎవరు చెప్పినా వినాలి, గురువు చెప్పింది వినాలి, గురువు బోధించింది వినాలి. గురువు చెప్పింది మీరు అతని పర్సనల్ లైఫ్ అనవసరం. అతనికి ఉందా లేదా, పేదోడా, కూడుందా, కులం ఉందా, గుణం ఉందా అన్నీ మీరు పక్కన పెట్టండి. మీ దగ్గరికి వచ్చినప్పుడు తన బిహేవియర్ ఎలా ఉంది, తను మీకు ఎలా చెప్పగలుగుతున్నాడు, తను మెంటాలిటీ ఏంటి, తను భజన చెప్పగలడా చెప్పలేడా అన్న గమనించిన తర్వాత, గురువుతో మీరు ట్రావెల్ చేసిన తర్వాత ఇంకా ఆయన్ని బాధ పెట్టడం సంస్కారం కాదు, ధర్మం కాదు. గురువులు చాలా ఉత్తములు. గురువు అన్న పదం చాలా విలువైనది. మీరు చేసే నామం పాట తప్పు పాడితే అది ఆయుక్షేణం. తప్పు పాడితే అది విన్నవాడికి దోషం, పాడినవాడికి దోషం. దయచేసి ఇది గమనించండి. నేను పెద్ద విద్వాంసునే కాదు, నాకు తెలిసిన పరిజ్ఞానంలో
33 ఏళ్ళగా నేను ఈ భజనలో ఉన్నాను. మాకు తాళాలు ఇచ్చేవారు కాదు, మమ్మల్ని పాడనిచ్చేవారు కాదు. దొరకలు మోసుకొని, తాళాలు మోసుకొని, టీలు మోసుకొని, సిగరెట్లు మోసి, చుట్టలు మోసి ఈవేళ ఈ భజన నేర్చుకొని ఇవాళ గురుస్థానంలోకి రాగలిగాం. అయినా మా గర్వం లేదు. మేము నిత్య విద్యార్థులమే, ఇంకా నేర్చుకోవాలి. ఈ భక్తి అన్న సముద్రంలో మనం ఎంతండి, దేనివంత కూడా కాదు. దయచేసి గమనించండి శిష్యులారా. ప్రతి గురువుకి గౌరవం ఇవ్వండి. గురువు చెప్పింది అనండి, గురువు బాటలు నడండి. వాడు తప్పుడు గురువు అనుకోండి, అతన్ని మానిపించేయండి. అంతేగాని బలవంతంగా ఏం మీరు పెట్టుకోవద్దు. గురువు మంచోడు, గురువు మీకు అర్థమైపోద్ది. ఒక 2 నెలలకు 3 నెలలకు ఆయన స్వభావం నేను చెప్పగలడా చెప్పలేడా అన్నది మీకు అర్థమవుతుంది. విద్య ఎవరి వల్ల కాదు. స్థలం అమ్మొచ్చు, భూమి అమ్మొచ్చు, బంగారం అమ్మొచ్చు, కానీ గురువు చెప్పిన విద్యను ఎవడు అమ్మలేడు. అతను మీకు చెప్పినా, అతను మీతో ఉన్నా లేకపోయినా ఆయన చెప్పే విద్య మీకు ఉండిపోద్ది. ఆయన నేర్పిన పాట మీకు ఉండిపోద్ది. తర్వాత ఇంకో విషయం, భజనకు వచ్చినప్పుడు మనం గుడికి ఎంత పవిత్రంగా వెళ్తామో, దేవుని ఎంత పవిత్రం చేసుకుంటామో, పెళ్లికి ఎంత పవిత్రంగా వెళ్తామో, ఫంక్షన్కి ఎంత పవిత్రంగా వెళ్తామో, భజనకి కూడా అంత పవిత్రంగా రావాలి, శుభ్రంగా రావాలి, నీట్గా ఉండాలి. నామ పలికినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నామన్న ఫీలింగ్ మనకు కలగాలి. ఒకసారి అర్థం చేసుకోండి భజన పరులారా, శిష్యురాల మీకు. ఎందుకంటే మీకు చేతులు ప్రార్థిస్తూ ఉన్నాం. నామాన్ని బతికించండి, గురువులను గౌరవించండి, గురువు చెప్పింది వినండి. మీకు శతకోటి నమస్కారములు. గురువు అన్నవాడు మాతృదేవోవ, పితృదేవోవ అన్నారు, ఆచార్యదేవోవ అన్నారు. అర్థమైందా? 3వ వాడు గురువు. తల్లిదండ్రులు జన్మిస్తారు, కానీ గురువు మీకు దారి చూపెడతాడు. తప్పు చెప్పగలిగేవాడు గురువు అవుతాడు. తప్పు చెప్పాలి. గురువు అన్న అతను తప్పు చెప్పాలి. వాళ్ళు ఏం పడినా బుర్ర ఒప్పుకుంటూ పోకూడదు. తప్పు చెప్పినప్పుడే తన గురువు అవుతాడు. అక్షర దోషం ఎప్పుడు భజనలో పాడకూడదండి. ఇది మా గురువులు నేర్పిన సంస్కారం. అలాగని పెద్ద పెద్ద కళాకారులు అవసరం లేదు. నీ పాట నువ్వే పాడతావు. నువ్వు బాలసుబ్రహ్మణ్యం లాగా, చిత్రలాగా, సుశీలలాగా మనం ఊహించే అవసరం లేదు. నీవెవరో నీలేగా పాడాలి. సింగర్ 0, కోరస్ 100. సున్నాలకే విలువ ఉంటుందండి, 1 పెడితే విలువ ఉంటుంది. కోరస్లు 0, సింగరు 0, కోరస్ 1. ఎన్ని సున్నాలు ఉన్నా విలువ ఉండదు. ఎంతమంది గొప్ప పాడినా కోరస్ బాగా పాడకపోతే పాటకి అందం రాదండి. కోరస్ 1, పాడే సింగర్స్ 0. 0కి విలువ ఉంటుందండి. 1 పెట్టకపోతే, 1 పెడితే 10, 100, 1000, 1,00,000 ఎన్ని సున్నాలు పెట్టినా పక్కన 1 ఉండాలి. అలాగే మీరు ఎంత బాగా పాడినా కోరస్ పాడాలి. దయచేసి ఇది నేను భజన గురువుగా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా, నాది వెంకటేశ్వర భజన ఛానల్ కాబట్టి నాలో ఉన్న అభిప్రాయాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఒకసారి అర్థం చేసుకోండి. భజన నేర్చుకునే ద్వారా నేను ఫ్రీగా చెప్తాను. భజన నాకు ఏమి లేకపోయినా, నేను పేదవాడైనా, ఆస్తిపాస్తులు లేకపోయినా నాకు దేవుడిని నమ్ముకుంటాను, దేవుడి సేవ చేస్తాను. నా నెంబర్ కింద ఇస్తాను. ఎవరికైనా భజన నేర్పాలంటే 3 నెలల్లో మిమ్మల్ని భజన తయారు చేసే సత్తా నాలో ఉంది. అంత ఇష్టం నాకు భజన అంటే. భజన నాకు ఫ్యాషన్, భజన నాకు పిచ్చి, భజన నాకు అన్నం, భజనే నాకు ప్రాణం, భజనే నా దైవం, భజనే నా జీవితం. ఒకసారి ఆలోచించండి. ప్రతి భజనలో ఉన్న మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ గురువులను గౌరవించండి. మీరు గుడికెళ్ళో, పూజలు చేసో, దానాలు ఇచ్చో పెద్ద ఫంక్షన్ అయితే మీకు రాదు. గురువు భజన చెప్పినప్పుడు, తన పాట చెప్పినప్పుడు ఆ పాట శ్రద్ధగా వినాలి, విని అడిగి నేర్చుకోవాలి. అప్పుడే మీ భజనకి ఎంత గురువు అన్నవాడికి తెలుస్తుంది ఎవరికే పాట ఇవ్వాలి, ఎవరే పాట పాడతారు, ఎవరో పాట వింటారో గురువుకి అర్థమవుతుంది. అంతేగాని గురువుకి టీములో ఎవరి మీద అభిమానం ఉండదు.
అందరూ సమానమే. ఈ 5 ఏళ్ళు సమానమే. బాగా పాడేవాళ్ళని ఓ పాట ఎక్స్ట్రా పాడింటారు, ఎందుకంటే భజన బాగుండాలని. ఒక్కొక్క సమాజంలో ఇద్దరే పాడతారు, ఒక్కొక్క సమాజం ఒకరే పాడతారు, కానీ వెనకాల కూర్చోవడం కూడా మీకు భాగ్యమే. పాడకపోయినా నామం చేయడం చాలా ఉత్తమం. వెనకాల కూర్చొని రామన్న కూడా మహాపుణ్యమే. ఇప్పుడు శివరాత్రి చెప్తారు కదా, మా కార్తీక మాసంలో నెలా పెట్టకపోయినా ఏదో ఒక సోమవారం దీపం పెడితే నెలా పెట్టినట్టు అంటారు. శివరాత్రి నాడు ఓ దీపం పెడితే 365 రోజులు దీపం పెట్టినట్టు అంటారు. కారణం మనస్సు శుద్ధి అయి ఉండాలి. మనస్సు మలినంగా ఉండకూడదు. మనసులోని ఏ విధమైన భేదజాలం ఉండకూడదు. భజన తపస్సు, మనం జ్ఞానం. కళ్ళు మూసుకొని మీరు ఏ పాట పాడుతున్నారో ఆ పాటలోకి, ఆ దేవుళ్ళలోకి మీరు లీలం అవ్వాలి. స్వామి నేను పాడుతున్నాను, నన్ను బాగా పాడించు అని పెట్టుకోవాలి. పక్కలు పాడితే ఎడుతేనో ఆవిడ బాగా పాడుతుంది, వీడు బాగా పాడుతుంది, నాకు రావట్లేదు అని మనం బాధపడకూడదు. మన జ్ఞానం ఇంత అనుకోవాలి, మనకి భగవంతుడు ఇచ్చిన వరం ఇంత అనుకోవాలి. అందరూ పాడితేనే పాట. భజన సమాజం అన్నారు, అంటే సమాజం అంటే 10 మంది. ఈ 10 మంది కలిస్తేనే భజన. అందరూ పాడాలి. టీంలో 10 మంది పాడితేనే రేపొద్దున తన భజనలో రాగలదు. వచ్చి కూర్చొని తాళాలు కొట్టినాకు పాడినాకు కాదు, ప్రతి ఒక్కరికి గురువు అన్న వాళ్ళు పాటలు నేర్పాలి. అందరూ పాడాలి. ప్రతి వాయిస్ బయట వినాలి. ఎందుకో మీకు చెప్పాలనిపించింది, చెప్పాను. నన్ను ఇందులోని ఇది నా అభిప్రాయం మాత్రమే. నా వాక్ స్వతంత్రం ఉంది కాబట్టి, భజన గురువుగా నేను భజన నేర్పుతున్నాను కాబట్టి, నేను పడ్డాను కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. మనదే వెంకటేశ్వర భజన ఛానల్ కాబట్టి, నా ఛానల్ని మీరు చూస్తున్నారు కాబట్టి భజన వినండి. తరువాత భజన చేసేది అక్కడ కూర్చోండి భక్తులు, 10 మంది చూడండి, ప్రోత్సహించండి భజన్ని. కొన్నాళ్ళుగా భజన ఉండదేమో అనిపిస్తుంది, భయం వేస్తుంది. దయచేసి అందరూ కూడా మీ పనులు పక్కన పెట్టి, ఈ శరీరం అతందండి, ఈ ఆస్తి అతంది, ఈ రూపం అతంది, అతను ఇచ్చాడు కాబట్టి మన భూమి మీదకి వచ్చాం. మన తిన్న ప్రతిదాని మీద ఆయన ఇచ్చిందే, అంటే భగవంతుడు ఇచ్చిందే. ఆయన కోసం కనీసం మనకు 10 నిమిషాలు అరగంట టైము మనం స్పెండ్ చేయలేకపోతున్నాం. కష్టం వస్తేనే భగవంతుడు అంటాం, సుఖం వస్తే ఆడవిడంటాం. ఇది ధర్మం కాదు కదండి. హిందూ భారతదేశంలో మనం హిందూ మతంలో ఉన్నాం. హిందూ మతాన్ని కాపాడండి. అందరికీ చెప్పండి. ఈ పవిత్ర కార్తీక మాసంలో శివాలయాలకు వెళ్ళండి, ఆదిదేవుని దర్శించండి, అంత పవిత్రంగా ఉంటుంది. నాకు తెలిసింది మీకు చెప్పాను. తప్పులుంటే క్షమించండి. నా ఛానల్ని ప్రోత్సహించండి. ఫ్రీగా భజన చెప్తాను. సరస్వతి గారి లక్ష్యం వచ్చేద్దండి. నేను మీకు సేవ చేసిన ఉత్తున పోత నాకు ఆ భగవంతుడు ఎక్కడో దిక్కు నాకు దారి చూపెడతాడు. నేను మీకు సేవ చెప్తాను మాత్రాన నేను పాడైపోను. ఎక్కడో దిక్కున నాకు దారి చూపెడతాడు. నా ఆరోగ్యం బాగుంటుంది, ఇంట్లో బాగుంటుంది. ఆరోగ్యం మహాభాగ్యం కావాలంటే దేవుని స్మరించాలి, భజనలు చేయాలి, గురువులు మంచిగా ఉండాలి. అలాగని గురువులు పక్షపాతంగా ఉండకూడదు, అందరినీ సమానంగా చూడాలి. పాడలేని వాళ్ళని మనం సిరాకు పడకుండా వాళ్ళతో పాడించాలి. వచ్చిన వాళ్ళు పాడితే గొప్ప కాదు, రాని వాళ్ళతో పాడితేనే గురువు గొప్పతనం ఉంటుంది. ప్రతి ఒక్కరూ నామం పలకాలి. అలా గురువులు ప్రోత్సహించండి. ఎవరిని ఎక్కువ పెట్టకండి, సమానంగా చూడండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఒక భజన గురువుగా ఫ్రీగా చెప్తాను. భజన ఎంత దూరం వస్తాను, భజన ఫ్రీగా చెప్తాను. నేర్చుకోండి. మీ ఊర్లో మీరు టీం తయారవ్వండి. నా నెంబర్ కింద ఇస్తాను. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. బాయ్ అండి.